హాయ్ పిల్లలు. హాయ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. అంకుల్. అందరు బాగున్నారా? అంకుల్. ఈరోజు అందరు బైబిల్ చదివారా? అంకుల్. ఎవరు చదివారు చేతిలో తల్లి? నువ్వులేమ్మా. ఏం చదివమ్మా బైబిల్? అంకుల్ కీర్తనలో ఒకటి. కీర్తనలో ఒకటా? ఏముందో చెప్పమ్మా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది కాదమ్మా, కీర్తనలో ఒకటమ్మా. అదే అంకుల్ కీర్తనలో ఒకటిలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సరే సరే అమ్మా, అర్థమైంది. కూర్చోమ్మా. ఏ విధంగా చదువుతున్నావు బైబిల్? సరే, ఇప్పుడు పాట పాడుకుందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నాం పాస్టర్ గారు. సండే స్కూల్ పిల్లలు మంచిగా యాక్టివ్ గా ఉన్నట్టున్నారు. యాక్టివ్గా ఉన్నాను పాస్టర్ గారు. ఓకే, కరెస్పాండెంట్ గారు వస్తున్నారు, మన సండే స్కూల్ విజిట్ చేస్తున్నారు. సో మన పిల్లల్ని మీరు మంచిగా ట్రైన్అప్ చేయండి. నాకు తెలుసు మీరు మంచిగా ట్రైన్అప్ చేస్తున్నారని. చేస్తున్నాం పాస్టర్ గారు. సరే, అయితే నేను వెళ్ళి కరెస్పాండెంట్ గారు పిలుచుకొని వస్తాను. సరే పాస్టర్. సరే పిల్లలు, ఏం పాట పాడదాం? స్తుతించి పాడదామా? తీయండి, అందరు పాట తీయండి. హలో హలో పాస్టర్ గారు. కరెస్పాండెంట్ గారు చెప్పండి పాస్టర్ గారు. మీరు రావచ్చు మందిరం దగ్గర. నేను దారిలోనే ఉన్నాను, వస్తాను. త్వరగా రండి, రిసీవ్ చేసుకుంటాం. బ్రదర్ ప్లీజ్ కదా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్లీజ్ కదా. త్వరగా వచ్చారు. అందరూ రండి బ్రదర్, సండే స్కూల్ చూపిస్తాము. అవునా? మన పిల్లలే కదా అందరు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నేను కరెస్పాండెంట్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈరోజు కరెస్పాండెంట్ గారు మన దగ్గరికి వచ్చారు. చెప్పండి పాస్టర్ గారు, పరిచయం చేయండి పిల్లలు. పిల్లలు, కరెస్పాండెంట్ గారు వచ్చారు, అందరు ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్. కరెస్పాండెంట్ గారు ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంతకంటే ముందు సండే స్కూల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని. మీరు అంతలో టీవీలో తీసుకున్నారండి. పర్లేదులేండి, పర్వాలేదండి, క్వశ్చన్స్ అడుగుతారు. పర్లేదు. నేను బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగానే మీరు బైబిల్ వాక్యాలు చెప్తున్నారు కదా? చెప్తున్నా పాస్టర్ గారు. ప్రతి వారం కంటత వాక్యాలు కూడా చెప్తారు పాస్టర్ గారు. అట్లానా? సరే, మీరు చెక్ చేయొచ్చు కదా? ఏం మిస్టేక్స్ ఏం పోవు కదా? ఏం బావు. సరే, నేను ఇప్పుడు అడుగుతాను, మీరు చెప్పండి. పిల్లలు, సరే బ్రదర్, నేను టీ దాకా వస్తాను, అంతలోపల ఉండండి. బ్రదర్ మీరు ప్రిపేర్ చేయండి అంతలో. సరే. ఆ క్వశ్చన్ సార్. సరే సరే. ఏది బ్రదర్? ఏం లేదు, టీ కోసం లేదు. టీనే. మీరు నేర్చుకోమని చెప్పారా? నేర్చుకున్నారా క్వశ్చన్స్ ఆన్సర్స్? అవునా? క్వశ్చన్స్ అడగమంటారా? నో కుమార్ పేరు ఏంటి? అంకుల్ నాకు తెలుసు అంకుల్. చెప్పమ్మా. రాము, సోము, హామ్ అనుకుంటాను. కరెక్ట్ చెప్పావమ్మా. థ్యాంక్ యూ అంకుల్. వెరీ గుడ్ అమ్మా, బైబిల్ చదువుతున్నావు బాగా. జక్కయ్య ఉన్నాడు కదా, తెలుసా బైబిల్లో? తెలుసు కదా, మొన్ననే చెప్పా కదా. ఆ జక్క ఏ చెట్టు ఎక్కాడు? ఎవరో చెప్పండి రా. ఏదో ఒకటి చెప్పాను, నేను ఒకటి చెప్పినా కదా. అదిగా కరెక్ట్ రా మీరు. వాళ్ళు ఎన్నో కథలు అసలు కాదు. ఎరుకు గోడ ఉంది కదా, పెద్ద గోడ, ఎరుకు గోడలు. దాని ఎవరు పూలు కొట్టింది? చెప్పు, ఏంటి? ఎవరు పూలు పెట్టింది? కరెక్ట్ చెప్పారా? చెప్పాల్సిన నువ్వు. బైబిల్ ఎన్నిసార్లు చదువుతావు రోజుకి? వెరీ గుడ్ రా. ఇంకా మిమ్మల్ని చూస్తే ఇంకా అడగాలనిపిస్తుంది. జంతువులు, ఆకాశ పక్షులు ఉన్నాయి కదా, వాటన్నిటి పేర్లు పెట్టింది ఎవరు? అంకుల్ నాకు తెలిసినంత వరకు మా పాస్టర్ అంకులే పెట్టిండు.
అబ్బా, వెరీ గుడ్ రా. చాలా మంచి పేరు గుడ్. పెట్టేటప్పుడు కూడా చూసినాను అంకుల్. చాలా మంచి గుర్తు పెట్టుకున్నారా. సరే కూర్చో. బ్రదర్ ఆ టీ తాగేసిన లేకపోతే నేను కూడా వస్తాను కదా మీకు తోడు. బ్రదర్ సరే పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారా బాగా షార్ప్ మా పిల్లలు. సరే మన బైబిల్లో నోవాహు ఉన్నాడు కదా ఉన్నాడా ఏంది బ్రదర్ చెప్పలేదా చెప్పే కదా మీకు మొన్ననే. ఆ, నోవాహు ఓడని చేశాడు కదా దేంతో చేశాడు అంకుల్ నేను చెప్తా. నువ్వులేమ్మా అంకుల్ నాకు తెలుసు అంకుల్. చెప్పు చెప్తా. చెప్పండి అమ్మా అదే అంకుల్ నాకు తెలిసి ఆ. టేకు కర్ర లేదా ఎర్రచందనం అంకుల్ పక్క. ఏంటి బ్రదర్ కరెక్ట్ కదా రెస్పాన్స్ గారు. బాబు నువ్వులే నోవాహు ఓడ చేసినాడు కదా దేంతో చేసినాడు ఏంటి బ్రదర్ ఏంటి బ్రదర్ ఏం చేస్తున్నారు మీరు చెప్పు చెప్పు అవుట్ షాప్ బ్రదర్. చెప్పండి దేంతో చేసినాడు అంకుల్ నాకు తెలిసినంత వరకు టేకు నీకు తెలిసినంత వరకు కాదు బైబిల్లో ఏముంది అని చెప్పు ఎర్రచందనమే ఉంది అంకుల్. ఏంటి బాబు ఏం నేర్పిస్తున్నారు మీరు బ్రదర్ బ్రదర్. సరే కూర్చోండి అమ్మా నువ్వులే నీ పేరేం పేరు నా పేరు మేరీ జోన్ జాస్పర్ జెర్షిలీ డిగ్రీస్ అండి. మీరు బైబిల్లో వాక్యాలు నేర్పకుండా ఇట్లా పేర్లు నేర్పిస్తున్నారేమో నాకు బైబిల్ ఉంది. బైబిల్లో ఉంది బ్రదర్ నాకు తెలుసు కానీ మెల్ల చిన్న పేరు చెప్పమని చెప్పండి ఏం పేరు అమ్మ నీ పేరు మేరీ జోన్ జాస్పర్ జెర్షిలీ డిగ్రీస్. ముద్దుగా ఫిఫ్టీ అంటారు అనుకోండి. బ్రదర్, పేరు ఎంత పొడవుకుందో అంత పొడవు క్వశ్చన్ అడగండి ఆన్సర్ చెప్తుంది మా పాప. అంత పొడుగు భాష అడుగుతా చెప్తారా చెప్తాను. యోనాని ఏం మింగింది అంకుల్ నేను చిన్న లెగ్ బిజీనే మింగలేను అంకుల్. అంత పెద్ద చేపలు మింగుతాను అంకుల్. కరెక్టే కదా అంకుల్? ఏంటి బ్రదర్ ఇంకొకటి ఒక టీ రాపిస్తా. యోనా ఉన్నాడు కదా బైబిల్లో ఉన్నాడు. యోనాని ఏం మింగింది యోనానేమి అసలు మనిషి ఏం మింగలేదు అంకుల్. నాకు తెలిసి అవి గాలి మింగింటాడు అంకుల్. అవును అంకుల్ ఒకసారి సండే స్కూల్ రాలే ఖచ్చితంగా ఏంటి అసలు మీరు చెప్పేది ఏంటి అసలు నువ్వు మింగినావా ఏది లేక నువ్వు లే. ఏంటి బ్రదర్ ఏం నేర్పిస్తున్నారు మీరు పిల్లలకి అంకుల్ మింగలేదు అంకుల్. నువ్వు కాదు నాన్న బైబిల్లో యోనా ఉన్నాడు కదా యోనాని ఏం మింగింది నాకు తెలిసి ఆ, నేనే మింగినాడు అంకుల్. నేను ఎక్కువ చూడలేదు. కాదు నాన్న ఏంటి బ్రదర్ ఏం చెప్తున్నారు మీరు పిల్లలకి అసలు పిల్లలకి ఏం చెప్తున్నారు మీరు అసలు బాగా చెప్తాం నరసింహన్ గారు. ఒకసారి మా పాస్టర్ గారు ఉన్నాడు కావాలంటే. సరే కూర్చోండి పాస్టర్ గారు క్వశ్చన్స్ నాకు కూడా ఏమన్నా ఉంటాయో. సర్లే ఇచ్చాండి పాస్టర్ గారు. బ్రదర్ చెప్పండి బ్రదర్. చాలా బాగా నేర్చుకున్నారు మీ పిల్లలు బాగా నేర్పించినట్టు నాకు తెలిసిగా వాడి గురించి. కాదు బ్రదర్ సరే మీ పిల్లలకి చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు మీకు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు కూడా ఆన్సర్స్ చెప్పండి ఏ ప్రశ్నలు అడగండి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను వాళ్ళకంటే ఇంకా కరెక్ట్గా. సరే ఎరుకో కోట గోడలు ఉన్నాయి కదా బైబిల్లో ఉన్నాయి. ఆ కోట గోడల్ని ఎవరు కూలగొట్టారు మొన్న న్యూస్లో చూసాము. న్యూస్లోనా కాదు బ్రదర్ మన సండే స్కూల్ పిలవట్లేదు కాబట్టి లేదు లేదు నాకైతే తెలుసు నమ్మకం మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదని. మా పిల్లలైతే కాదు బ్రదర్. ఎవరు కూలగొట్టారు మరి మా పిల్లలైతే కాదు. సరే ఎవరొకరు కూలగొట్టుంటారు ఆ, వాటిని మేమే కన్స్ట్రక్షన్ చేస్తాం బ్రదర్. కన్స్ట్రక్షన్ మేమే కడతాం. సిమెంట్ మాదే కాంక్రీట్ మాదే అన్ని మేమే అని మీరే మేము కట్టిస్తాం. మీరేం దాని గురించి బాధపడద్దు. సరే ఇంకో ప్రశ్న అడుగుతాను కరెక్ట్ ఆన్సర్ చెప్పారు గొల్యాతుని చంపింది ఎవరు గొల్లియాతును చంపింది ఎవరు చంపింది ఎవరు? గొల్లియాత్ అంటే అంత హైట్ ఉంటారు. నా హైట్ కు చాలా 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 హైట్ ఉన్నాడు. మన హైట్ కాదు మన హైట్ చూసుకుంటే నిజమే మన మనం height కు మనం set చెప్పడం అవ్వదు. అసలు ఎవరు నమ్మరు. నిజమే మనైతే చంపి ఉండము. ఇంకా నాకు తెలిసి అంత హైట్ ఎవరు ఉంటారబ్బా?
ఎవరో మా ఆజం బాబు చంపుకుంటాడు బ్రదర్. కాదు బ్రదర్, గొల్లియాతుని చంపించారు బైబిల్లో ఉంది కదా బ్రదర్. బైబిల్లోనా? ఆ, నా బైబిల్లో అలా లేదు. కాదు బ్రదర్, ఏంటి బ్రదర్ మీరు సేపులే కదా, ఏంటి ఇలా మీకు అదుపు తెలీదా? ఏం చదువుతున్నారు మీరు బైబిల్ అసలు? సరే, ఇంకొక లాస్ట్ ప్రశ్న అడుగుతాను, అదన్నా చెప్తారా? చెప్పండి, అడగండి బ్రదర్. సొలొమోను రాజు మందిరంని దేంతో కట్టాడు? కట్టడం అంటే సిమెంట్, కంకర, ఇసుక ఇవే కదా ఉంది. ఖచ్చితంగా భారతీయ సిమెంట్ లేదంటే పానీయం. ఏంటి బ్రదర్, దేంతో కట్టాడు? కాంక్రీట్ తోనే, సిమెంట్ తోనే, వాటితోనే కట్టుంటారు. మీరేనా చెప్పండి బ్రదర్. కరెక్టే బ్రదర్, ఇద్దరు మా చదువుకున్నప్పుడు అదే కనపడింది బ్రదర్. బ్రదర్ నేను చెప్పాను చెప్పారు బ్రదర్. కాదు బ్రదర్, ఏంటి మీరు ఇట్లా మీరు పిల్లలకి నేర్పించే వాళ్ళు, మీరు బోధించే వాళ్ళు, మీరు ఇలా ఉంటే మీకు అసలు బైబిల్ జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం లేకపోతే ఎట్లా? ఇప్పుడు చెప్పండి, ఎరుకో కోట కూడా ఎవరు కొలుకుంటారు? నాకైతే తెలియదు బ్రదర్. యోనాను ఏం రేగింది అదని చెప్పండి. భాషగా గారు చెప్తాను. మీరు చెప్పండి బ్రదర్. మొన్న చెప్పా కదా మా విజయగాడు. కాదు బ్రదర్, ఏంటి ఇలా మీరు ఇలా గొల్లియాతుని చంపింది ఎవరన్నా చెప్పండి బ్రదర్. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు బ్రదర్. గొల్లియాతుని చంపింది దావీదు బ్రదర్. ఓకే బ్రదర్, దావీదు చంపాడు బ్రదర్. సరే బ్రదర్. బైబిల్ చదువుకుంటున్నారా అసలు మీరు? ఇప్పుడప్పుడు ఆదివారం చదువుతాను బ్రదర్. ఆ, తర్వాత అట్లా కాదు బ్రదర్, మీరు ఎప్పుడు చదువుతారు బైబిల్? ఏం సండే స్కూల్ ముందు వచ్చాడు చదువుతాం బ్రదర్. కాదు బ్రదర్, మీరు ఇట్లా ఆత్మీయంగా మీరు ఇట్లా దిగజారిపోతే ఎట్లా బ్రదర్? మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకొని పిల్లలకి ఏమి నేర్పించాలనేది మీరు ముందే ప్రార్థన చేసుకొని మీరు సిద్ధపడి ఇక్కడికి వచ్చి మీరు చెప్పాలి. అర్థమైందా పాస్టర్ గారు? ఇప్పటి నుంచి అయినా నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడైనా పిల్లల్ని బాగా ప్రిపేర్ చేసి ఆత్మీయంగా వాళ్ళని బలపరచండి. సరే బ్రదర్.